58వ రోజు ఇర్మియా 49 నుండి విలాప వాక్యంలో 5వ అధ్యాయం వరకు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. ఓ దురాత్మైన భర్త, భార్య, నాలో నీకున్న ప్రపంచ యావత్తు సంపద, ఆస్తి అంతా, కట్న కానుకలతో సహా వివాహానికి ఉపయోగించిన నిబంధనలు మరియు వస్తువులు, గుర్తులు, ఇంకా ఏవైతే నాలో మీకు సంబంధించినవి నా దగ్గర ఉన్నవో అవి ఏవీ లేకుండా నీకే తిరిగి నజరేయుడైన యేసు నామంలో ఇస్తున్నాను. తీసుకొని వెళ్ళిపో. నా లైంగిక సంబంధం ఫలితంగా నాలో ఉంచబడిన ప్రతి చెడు వస్తువులను నజరేయుడైన యేసు నామమున పూర్తిగా విసర్జిస్తున్నాను. ఆమెన్. దేవా, నీ అగ్నిని నా యొక్క వేర్లలోనికి పంపి దురాత్మ అయిన భర్త, భార్య దగ్గర అర్పించిన అశుద్ధమైన వస్తువులను ప్రతి దానిని నజరేయుడైన యేసు నామంలో కాల్చివేయండి. దురాత్మ అయిన భర్త, భార్యల ద్వారా నా శరీరంలో పదిలపరచబడిన, నాకు హాని కలగ చేయాలనుకుంటున్న సర్పము నజరేయుడైన యేసు నామమున నీ తలను విరగ్గొట్టి చితగ్గొట్టి నాలో నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ భూమి మీద పిల్లలను కనకుండా నా గర్భాశయంలో ఏవైతే చెడు వస్తువులను పెట్టి నిక్షిప్తం చేశావో వాటన్నిటిని యేసు రక్తం ద్వారా బయటికి నెట్టివేస్తున్నాను. ఓ దేవా, దురాత్మైన భర్త, భార్య ద్వారా నా శరీరంలో, నా వివాహంలో ఏ భాగాలు దెబ్బతిన్నాయో వాటన్నిటినీ, ప్రతి అవయవాన్ని సమకూర్చి సరిచేసి నజరేయుడైన యేసు నామమున తిరిగి అమర్చండి. దురాత్మైన భర్త, భార్య ద్వారా నాపై చెడు పలకడం, చెడు వ్రాయడం నజరేయుడైన యేసు నామమున తృణీకరిస్తూ యేసు నామమున రద్దు చేస్తున్నాను. ఆమెన్. నాకు సంబంధించిన ప్రతి వాటిని దురాత్మైన భర్త, భార్య కావలి నుండి నజరేయుడైన యేసు నామమున తిరిగి తీసుకుంటున్నాను. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.